బంగాళదుంపలతో ఇలా కర్రీ చేసుకోండి. పులుపులుగా చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని పొటాటోస్ కుక్కర్ లో వేసి నిండుగా వాటర్ వేసి 3 విజిల్స్ కుక్ చేసుకోవాలి. ఈ లోపు ఓరెంజ్ సైజ్ అంతా చింతపండుని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ అన్నిటిని పీల్ ఆఫ్ చేసేసి చిన్నది అయితే చక్రాలు లాగా, పెద్దదైతే హాఫ్ మూన్ లాగా 8-9 పొటాటోస్ కి 5 పెద్ద ఆనియన్స్ ని చాప్ చేసుకోవాలి. పాన్ లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చింతపండు జ్యూస్, పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసి బాగా కలుపుకొని పొటాటోస్ ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ ఉండింది కాబట్టి ఒకేసారి ఫ్రై చేసుకోలేం కాబట్టి ప్లేట్ లోకి మొత్తం తీసేసుకొని 2 టైమ్స్ ఫ్రై చేసుకుందాం. పాన్ లో ఆయిల్ వేసి హాఫ్ పొటాటోస్ ని వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇంకో సైడ్ మనము టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే బంగాళదుంపల పులుసెక్కలు రెడీ అయిపోయినట్లే. నాలో పులుపుని ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ తప్పకుండా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుని తినండి, భలే టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్